హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై జ్యుడిషరీ. ఇవాళ వచ్చేసరికి మనకు హనీమూన్ హనీమూన్ మర్డర్ కేసు ఉంది. లీగల్ అప్డేట్స్లో ఏంటంటే ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఇక్కడ మర్డర్ అయింది, ఇంకా అది ఏ సిచ్యువేషన్స్లో అయింది అది ఇంపార్టెంట్ అయిపోతుంది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి చూస్తే అది ఎందుకు అయింది మర్డర్, అది కూడా రీజన్స్ చూద్దాం. ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, ఒక అమ్మాయి సోనం అనేసి ఉంటే, ఓకే, ఆమె మ్యారేజ్ చేసుకున్నది రాజా అనేసి. రాజాకి ఏం చేసింది, మ్యారేజ్ అయిన తర్వాత 7 డేస్ కూడా కాలేదు ఆయనకు హనీమూన్కి తీసుకువెళ్తుంది. అయితే ఆమెనే టికెట్స్ బుక్ చేసింది. ఇక్కడ ఈ కేసెస్లో టికెట్స్ బుక్ చేసింది, అన్ని ప్రిపరేషన్ ఆమెనే చేసింది. అయితే హోటల్ ఎక్కడ ఉండాలి అవి అన్నీ ఈమెనే చేసింది, సోనం చేసింది. తర్వాత ఏమైందంటే, అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఫస్ట్ తీసుకువెళ్తున్నప్పుడు రాజాకి ఏమన్నదంటే, మీ జ్యువెలరీస్ ఏమేమి ఉన్నాయో, మీరు ఏమేమి వేసుకుంటారో, లైక్ వాచ్ అని, డైమండ్ రింగ్ అని, ఇంకా గోల్డ్ చైన్ అని ఏమేమి వేసుకుంటారో అవి వేసుకోండి అనేసి చెప్పేసి తీసుకువెళ్ళింది. అక్కడ వేసుకున్న తర్వాత ఏం క్రియేట్ చేసింది అంటే, మేఘాలయలో క్లైమేట్ బాగా ఉండదు. అలానే ఏం చేసింది, అక్కడ తీసుకువెళ్ళి అక్కడ మర్డర్ ప్లాన్ చేసేసింది. ఓకే, ఫస్టే ప్లాన్ చేసుకొని వెళ్ళింది. ఈమె సోనం, ఆయన లవర్, ఇంకా ఇద్దరు ఉండే. వాళ్ళు ఇద్దరు ఎవరు ఉన్నారు అంటే, దాంట్లో కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉన్నారు. ఇది ప్లాన్ చేసిన మర్డర్ చేసిన తర్వాత ఏమైంది అంటే, 1 వీక్ తర్వాత కూడా వీళ్ళు ఏమైంది పట్టుకోలేకపోయారు. అయితే అందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఏదైనా అయిపోయింది వీళ్ళ ఇద్దరికి అని అనుకుంటున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత మేఘాలయ దగ్గర ఒక కొంచెం రివర్ ఉంది. ఆ రివర్ దగ్గర ఆయన రాజా హ్యాండ్ దొరికింది ఈ కేసులో. ఆ హ్యాండ్ మీద రాజా అనేసి రాసి ఉంటుంది. అందుకోసం దాంతోని ఆ బాడీ ఎవరిది అనేసి ఇక్కడ దొరికి పెడితే తర్వాత తెలిసింది. ఓకే, ఇది రాజాది మర్డర్ అయిపోయింది అనేసి. ఓకే, ఇలాంటి కొన్ని డేస్ కూడా కాలేదు, కానీ ఈమె ఏం చేసింది, సోనం అనేసి హస్బెండ్కి తీసుకొని వెళ్ళి మేఘాలయలో అక్కడ షిలాంగ్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మర్డర్ చేసేసింది. ఆ కండిషన్, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చేసింది అనేసరికి చూస్తే, ఫస్ట్ ఆమెకు ఇంట్రెస్ట్ లేకుండా కూడా పెళ్లి చేసేసారు. ఓకే, పేరెంట్స్కి ఒకవేళ మీ అమ్మాయికి లేకపోతే అబ్బాయికి ఇంట్రెస్ట్ లేని ప్లేసెస్లో మ్యారేజ్ చేయకండి. లేకపోతే ఇలా చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇలాంటి కేసెస్గా ఇలాంటి క్రైమ్స్ చేసేస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏంటంటే ఇది ఒక కేసు అయిపోయింది. మొన్న రీసెంట్గా ఇంకొక కేసు వాటర్ డ్రమ్లో వేసి, అది కూడా ఒక మర్డర్ కేసు కూడా తయారైపోయింది. ఇలానే చాలా కేసెస్ వస్తున్నాయి. ఓకే, ఇంకా అబ్బాయిలు కూడా ఒకవేళ మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే, ఫస్ట్ మీరు మాట్లాడినప్పుడు మీరు ఈ పని చేస్తారా, ఆ పని చేస్తారా అని అడుకోకండి. మీ హాబీస్ ఏంటి అవి అడగకండి. ఫస్ట్ అడగండి, మీరు ఏదైనా ఎవరికన్నా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారా, లేకపోతే ఎవరన్నా ఉన్నారా, అది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి మీరు. ఎందుకంటే తర్వాత అది అయిపోయిన తర్వాత ఏం చేయండి అంటే, మీరు నేను చెప్పను వేరే వాళ్ళకి అనేసి, నేనే క్యాన్సిల్ చేసేస్తా మ్యారేజ్ అనేసి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ మళ్ళీ ఇష్యూ క్రియేట్ చేసి జబర్దస్తిగా మ్యారేజ్ చేసుకోకండి, లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. ఓకే, నేను లీగల్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూస్తూనే ఉండండి ఇలాంటి లీగల్ అప్డేట్స్ కోసం. ఈమెన సోనం అండ్ ఈయన రాజా మర్డర్ అయింది ఈ కేసులో. ఓకే గైస్.